అజయ్ ఘోష్ సహజనకు పెట్టింది పేరు. ఆయన నటన చూస్తే చాలా సహజత్వం ఉట్టిపడేలాగా ఉంటుంది. సినిమాల్లో కూడా ఆయన ఎన్నో క్యారెక్టర్స్, వైవిధ్యమైన క్యారెక్టర్స్ పోషించారు. ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తిలో ఒక హీరో, ఆయన ప్రధానమైన పాత్రలో నటిస్తూ వచ్చిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ సినిమా థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ఆయనకి అందించిన సక్సెస్ని, అలాగే ఆయన భవిష్యత్ సినిమాల గురించి కూడా ఆయన తెలుసుకున్నాం. హాయ్ అబ్బాయి, నమస్తే. మ్యూజిక్ షాప్ మూర్తి, ఇందులో మీరే హీరోలు, మీరే ఒక హీరో అనుకోవచ్చు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఏముంది, నాకు సహజంగా ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఏంది, నువ్వు పెద్ద జర్నలిస్ట్ అయ్యావనుకో, మంచి పేరున్న జర్నలిస్ట్గా వచ్చావనుకో, నువ్వు ఎదిగి వచ్చి నడిచి వచ్చిన దారిలో ఎన్నో ఎదుర్కొని ఉంటావు. నీ స్థాయికి నీకు తగ్గ కష్టాలు ఉంటాయి. అట్లా ప్రతి మనిషికి ఎదిగిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఉంటాయి. కాబట్టి ఒక్కో మనిషి ఒక్కో టైప్ అనమాట. అది 50 ఏళ్ల వయసులో, 52 ఏళ్ల వయసులో ఒక మనిషి డీజే అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అట్లా ఎదుర్కొన్నాడనే కదా చూడంగా బాగుంది అని అనిపించింది. నాకు కూడా ఏంటంటే నిజంగా పర్సనల్గా జీవితాల్లో కొన్ని ఉంటాయి కాబట్టి అవి కనెక్ట్ అవ్వడం అట్లా. ఈ క్యారెక్టర్ మీరు కాకపోతే ఇంకెవరు చేయలేరు, సినిమా కూడా నేను ఆపుకున్నాను అన్నట్టు డైరెక్టర్ చెప్పారు. దాని గురించి ఆయన అభిప్రాయం అది. అంతే, ఎవరు చేయలేకపోవడం, చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి నన్ను ఊహించుకున్నాడు. డైరెక్టర్లకి ఏంటంటే ఒక క్యారెక్టర్ని ఒకరిని ఊహించుకున్నప్పుడు దాంట్లో ఉండిపోతారు. వాళ్ళు ఉండిపోయి ఇంకొకటి చూడలేరు. ఏంటంటే అట్లా ఆయన ఆ ఉద్దేశంతో చెప్పుకుంటాడు. కానీ చేయలేకపోవడం అని చాలామంది ఉండరు. అవకాశం ఇచ్చి చేసేవాళ్ళు చాలామంది ఉండరు. ఇప్పుడు పుష్ప సినిమాలో మంచి విలన్ రోల్ పడింది మీకు. అలాగే ఇప్పుడు నాని సరిపోదా శనివారంలో కూడా మీరు ఉన్నారు. అందులో మీ క్యారెక్టర్ విలన్గానే ఉంటుందా, ఎలా ఉంటుంది ఏంటి? ఒక విలన్ అందులో, అది కొంచెం సేపు అయినా కానీ మంచి భలే అద్భుతమైన క్యారెక్టర్. ఫ్యూచర్ సినిమాలు అంటే మీరు ఏమేం చేస్తున్నారు? ఇంకా తమిళ్లో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు, తెలుగులోనూ చేస్తున్నారు. పెద్ద సినిమాలు ఏమేం చేస్తున్నారు? మన రవితేజ గారితో సీతారా ఎంటర్టైన్మెంట్లో సినిమా ఉంది. అట్లా మట్కాది మన వరుణ్ తేజ్ గారితో ఉంది, కరణ్ కుమార్ గారిది. అట్లా ఇంకా ఉండే ఈ చిన్న సినిమాలు ఒక 4 ఉన్నాయి. తమిళ్లో అయితే విజయ్ సేతుపతి గారి అబ్బాయిది ఒకటి ఉంది, అది అయిపోయింది. మన కీర్తి సురేష్ గారిది ఒకటి అయిపోయింది. ప్రభుదేవ్ గారిది ఒకటి జరుగుతూ ఉంది తమిళ. అంటే కీర్తి సురేష్ గారు అంటే ఆమె మెయిన్ లీడ్ చేస్తున్న సినిమా రివాల్వర్ రేట్ అని అమ్మాయి మెయిన్ రీల్. నేను సునీల్ గారు విలన్లు అందులో. విజయ్ సేతుపతి గారు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో మీ క్యారెక్టర్ చాలా పెద్ద క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది. విలను అది 2 పార్ట్లుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో ఎంటర్ అవుతాను, 2వ పార్ట్లో మెయిన్ అవుతాను నేను. అంటే వాళ్ళ అబ్బాయిని చూడగానే లుక్స్ అంతా సినిమాకి సెట్ అయ్యేలా ఉన్నారా, ఎలా ఉన్నారు? వాళ్ళ తండ్రిని మించిన తండ్రిలో అనిపిస్తాడా, ఎలా ఉంటుంది? విజయ్ సేతుపతిని మించినోడు అవుతాడు, అద్భుతంగా బలి చేస్తాడు అసలు. అది మాత్రం కన్ఫర్మ్. నేను అదే మాట చెప్పాను నేను పిల్లడితో. నేను నాన్నగారిని మించినోడు అవుతారో బాబును అని. నందమూరి బాలకృష్ణ గారు చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు నటుడిగా. ఆయనతో మీరు వీరసింహారెడ్డిలో నటించారు. అది ఎలా ఉంది ఏంటి ఆయన దీని గురించి? ఆయన ఒక అద్భుతం. అంతే, ఒక అద్భుతం. ఒక్కో మనిషిలో ఒక్కో ఇది ఉంటుంది. నటరాజ స్వరూపాల్లో ఆయన ఒక స్వరూపం అంతే. మనిషిగా, నటుడిగా, వైద్య సేవలు చేసేదిగా, ఒక రాజకీయ నాయకుడిగా, విభిన్న రూపాల్లో ఆయన ఒక అద్భుతమైన మనిషి. 50 సంవత్సరాలు పూర్తవుతుంది నట జీవితం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు. సో భగవంతుడి వారికి ఆయురారోగ్యాలని ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఎన్నో సినిమాలు నటించాలని కోరుకుంటూ. అంటే బాలకృష్ణ గారు అంటే బయట తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన కోపడతారు, కొడతారు అట్లా ఉంటుంది. కానీ ఆయన దగ్గర నుంచి చూసిన మీలాంటి వాళ్ళకి మాత్రం ఆయన నిజం ఏంటి, నిజ స్వరూపం ఏంటని తెలుస్తుంది. దానికి ఉండే నరంని నాలుక ఎన్నైనా వాగిద్ది. చేతిలో ఉంది, సెల్లు ఉంది కదా అని టక 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 నొక్కేవాళ్ళు. అండ్ ఉల్ఫా బ్యాచ్ కొంత ఉంటుంది. ఆ ఉల్ఫా బ్యాచ్ మాట్లాడిన మాటలు చేసే వాటికి వాస్తవంలో రావాలి. ఆయనతో పరిచయం ఉన్నప్పుడు తెలిసింది ఆయన ఏంటి, ఆయన ఎవరు, ఆయన ఒక అద్భుతం అని చెప్పాను కదా. ఒక మంచి మనిషి, చిన్నపిల్లాడు మనస్తత్వం, ఒక అద్భుతమైన మనిషి అతను. తెలిసిన ఏళ్ళు సొల్లు మాటలు ఎన్నో మాట్లాడుతుంటారు. తీసేయండి సార్. అది ఇప్పుడు చూస్తే మీరు బాలకృష్ణ గారితో యాక్ట్ చేస్తారు, కానీ చిరంజీవి గారితో చేయలేదు. చిరంజీవి గారితో మీ కాంబినేషన్ ఎప్పుడు చూడొచ్చు? ఏమో నాకు తెలియదు. చేసే డైరెక్టర్లు వాళ్ళందరూ పెడితే చిరంజీవి గారితో చేయాలని నా కోరిక కూడా, నా లక్ష్యం కూడా అదే, చిరంజీవి గారితో చేయాలి. విష్ ఆల్ ది బెస్ట్.